ఇక మరో అప్డేట్ చూస్తే మరో ఏడాదిలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి గోదావరి మిగులు జలాల త్రాగు సాగునీటితో పాటు విశాఖ పారిశ్రామిక అవసరాలకు వినియోగించనున్నారు. మరోవైపు నదుల అనుసంధానంలో కూడా ఈ ప్రాజెక్టు కీలకంగా మారబోతోంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు క్షేత్రస్థల పరిశీలించి పనులు వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా దాదాపుగా 960 మెగావాట్ల విద్యుత్ కూడా ఉత్పత్తి చేయనున్నారు. ఇదే అంశంపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామ్ చంద్రశేషుతో మా కరెస్పాండెంట్ సత్య ఫేస్ టు ఫేస్. పోలవరం ప్రాజెక్టు 2027 జూన్ నాటికి పూర్తి చేస్తూ జాతికి అంకితం చేస్తూ ఉంటుంది కూడా ప్రభుత్వం. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యామ్ చంద్రశేషు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా జరుగుతున్నాయి పనులు ఎలా జరుగుతున్నాయి? ఈరోజు మీరే లైవ్లో కూడా చూశారు. ముఖ్యమంత్రి గారు కూడా క్షేత్రపరిశీలన ఆయనతో పాటు మేము కూడా బస్సులు వెళ్ళి చూడడం జరిగింది. ఒక పక్కన జల విద్యుత్ కేంద్రం, అదేవిధంగా మిగతా డ్యామ్కి సంబంధించినటువంటి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పనులు ఏదైతే ముఖ్యమంత్రి గారు కానీ ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ కూటమి ప్రభుత్వం చెప్తా ఉందో 2027 అఖండ గోదావరి పుష్కరాలకు ముందే ఈ యొక్క ప్రాజెక్టు మొదటి దశని పూర్తి చేసి ఈ యొక్క జాతికి అంకితం చేయాలనేది కూటమి ప్రభుత్వం మరి ఎంతో చిత్తశుద్ధితోటి పనిచేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజైతే ఇక్కడ ఉంది. దానికి సంబంధించి ఏదైతే నిర్వాసితులు ఉన్నారో రికార్డు స్థాయిలో ఇప్పటి వరకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం 24 నెలల్లోనే 2250 కోట్ల రూపాయలని నిర్వాసితుల ఖాతాల్లో జమ చేయడం కానీ, మరో పక్కన ఆర్ఎన్ఆర్ కాలనీలు ఏవైతే నిర్వాసితుల కోసం కేటాయించినటువంటి కాలనీల్లో కూడా పనులన్నీ కూడా సర్వేగంగా జరగటం, ఇప్పటికే మరి వేలాది కుటుంబాలు తరలించడంతో పాటు మిగతా కుటుంబాలను కూడా తరలించడానికి ఏదైతే ఇల్లు కోల్పోయినటువంటి ఇల్లు నిర్మాణం, అదేవిధంగా భూములు కోల్పోయినటువంటి భూములు కూడా ఈ యొక్క పునరావాసానికి సంబంధించి అంతా కూడా ఈ భూసేకరణ అంతా కూడా జరిగింది. ఇప్పటికే అదంతా కూడా కేటాయింపులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క పోలవరం అంటే పోలవరం ప్రాజెక్టు మీరు మొదటి మాటగా చెప్పారు ఆంధ్రుల జీవనాడని. ఖచ్చితంగా ఇది ఆంధ్రుల జీవనాడే. ఎందుకంటే ఈ రోజున ఈ యొక్క ప్రాజెక్టు ఓ పక్కన ఉత్తరాంధ్రకి విశాఖపట్నానికి తాగునీరు అందించడంతో పాటు అనకాపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమలకి మరి ఈ యొక్క నీరు అందించడంతో పాటు సాగునీరు అందించడం పాటు ఏదైతే మనకి సంబంధించి ఈ యొక్క కృష్ణా డెల్టాకి పంపించి అక్కడి నుంచి మరి నల్లమల సాగర్ నుంచి రాయలసీమకు కూడా ఈ యొక్క నీరుని తీసుకెళ్ళి మరో పక్క అక్కడ తాగునీరు సాగునీరు అంటే పోలవరం అనేది గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాజెక్టు ఇటు ఉత్తరాంధ్రకి అటు రాయలసీమకు కూడా తాగు సాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు దాదాపు అంటే మొత్తంగా ఏదైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు కదా నదుల అనుసంధానం విషయంలో సక్సెస్ అయ్యారనుకోవచ్చు. ఇంకా డెఫినెట్గా అండి, ఇప్పుడు ఎల్నినో ప్రభావం ఉంది. ఎల్నినో ప్రభావం వల్ల చాలా వర్షాభావ పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఎగువన ఉన్నటువంటి వరద వాటర్ గోదావరికి రావడం ద్వారా నిన్నగాక మొన్న ఇరిగేషన్ మంత్రి రామానాయుడు గారు మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కలెక్టర్ గారు ఎమ్మెల్యేలతో కలిసి ఆ యొక్క పట్టిసీమ ఏదైతే ఉందో పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీరు ఇవ్వడానికి ఆ యొక్క పంపులన్నీ కూడా పూజా కార్యక్రమం చేసి లిఫ్ట్ని ఏదైతే ఉందో దాన్ని ప్రారంభించడం జరిగింది. లిఫ్ట్ ద్వారా అటు కృష్ణా డెల్టాకి కృష్ణా బేసిన్కి వాటర్ వెళ్ళి అక్కడి నుంచి రాయలసీమకి వాటర్ వెళ్తూ ఉంది. ఖచ్చితంగా నదుల అనుసంధానం అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏదైతే అనునిత్యం మాట్లాడుతూ ఉన్నారో దాన్ని ఇప్పటికే చేసి చూపించినటువంటి విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. డెఫినెట్గా ఆ విషయంలో ఇటు ఉత్తరాంధ్రకు కానీ ఇటు రాయలసీమకు కానీ ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు ద్వారా నదుల అనుసంధానం కూడా బ్రహ్మాండంగా సాగుతుంది. ఈ యొక్క ప్రాజెక్టు పూర్తవడం ద్వారా మరి 20 లక్షల ఎకరాలకు పైగా సాగులోకి రావడంతో పాటు 28 లక్షల మందికి తాగు సాగునీరు అందించేటువంటి మహత్తరమైనటువంటి ప్రాజెక్టు. డెఫినెట్గా ఈ యొక్క ప్రాజెక్టు ఆంధ్రుల జీవనాడిగా చరిత్రలో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రారంభోత్సవం ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా జరుగుతుంది. జాతికి అంకితం అనేది ఏదైతే చెప్పినటువంటి డెడ్ లైన్ ఉందో ఇప్పటికే చూస్తే దాదాపు 90% పనులన్నీ కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో ఓ పక్కన జల విద్యుత్ కేంద్రం 960 మెగావాట్ల విద్యుత్ కేంద్రానికి సంబంధించి కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారితో మేము కూడా వెళ్ళి చూసేటువంటి భాగ్యం మాకు కలిగింది. చాలా హ్యాపీగా ఉంది. అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ ప్రాజెక్టు ద్వారా ఓ పక్కన విద్యుత్ రాబోతోంది, మరో పక్కన తాగునీరు రాబోతోంది, మరో పక్కన సాగునీరు రాబోతోంది. ఇదంతా కూడా చాలా సంతోషదాయకం. ఆంధ్రుల జీవనాడిగా ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మన భారతదేశంలోనే అతిపెద్ద బహుళార్థక ఇరిగేషన్ ప్రాజెక్టు ప్లస్ ఏంటంటే మీ నదుల అనుసంధానం, దీని ద్వారా నదుల అనుసంధానం కావచ్చు, మరోవైపు పర్యాటకంగా కూడా అభివృద్ధి చేయడం, అసలు ఇది కూటమి ప్రభుత్వానికి ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వానికి కదండి, చంద్రబాబు నాయుడు గారి జీవితానికి ఆయన 47 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇది
చరిత్రలో నిలిచిపోయేటువంటి సందర్భంగా 2027 ఉండబోతా ఉంది. 50 ఏళ్ళు పూర్తవుతాయి ఆయన రాజకీయ ప్రస్థానం. 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో పోలవరం ప్రాజెక్టు ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, శంకుస్థాపనలు చేశారు, విజిట్లు చేశారు, కానీ పనులు ఎక్కడ ముందుకెళ్ళింది లేదు. 2014-19 మధ్యన కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దగ్గరగా 72% పనులు పూర్తయిన తర్వాత 5 ఏళ్ళు వైసీపీకి అధికారం ఇస్తే కనీసం 2% పనులు కూడా పూర్తయినటువంటి పరిస్థితి లేదు. పైగా గైడ్ బండ్ దిగిపోయినటువంటి పరిస్థితి, ఆ డయాఫ్రమ్ వాళ్ళు 15 నెలల్లో పని పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు 990 కోట్లతోటి రికార్డు సమయంలో కేవలం 15 నెలల్లోనే దాన్ని పూర్తి చేయటం. ఇప్పుడు చూస్తే కనుక మేము వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారితో విజిట్ ఏదైతే కాఫర్ డ్యామ్ ఏదైతే ఉందో ఆ యొక్క డ్యామ్ పనులు కూడా సర్వేగంగా జరుగుతూ ఉన్నాయి. డెఫినెట్గా ఇది కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా ఐ విట్నెస్ మనందరం కూడా అదృష్టవంతులు. ఎందుకంటే ఎప్పుడో మన పుస్తకాల్లో చదివినాం నాగార్జున సాగర్ అలా కట్టారంటే ఇలా కట్టారంటే అని చెప్పని, ఇప్పుడు పోలవరాన్ని మనం చూస్తూ ఉన్నాం. డెఫినెట్గా వీఆర్ బ్లెస్డ్ ఈ విషయంలో. మొత్తంగా చూసినట్టయితే భారతదేశంలోనే అతిపెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మరొక సంవత్సరంలో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్నామని, నదుల అనుసంధానం విషయంలో కావచ్చు, మొత్తంగా కూడా ఒక చరిత్రలో లిఖించబడుతుంది పోలవరం ప్రాజెక్టు వల్ల అని చెప్పి దాసరి శ్యామ్ చంద్రశేషు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ శేఖర్తో సత్య, పోలవరం ప్రాజెక్టు నుంచి.